హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ నేవీ అనమాట. దీని నుంచి మనకి 741 ఇన్సెట్ 01/2024 ఏదైతే ఉందో సివిలియన్ స్టాఫ్ కోసం ఆ యొక్క రిక్రూట్మెంట్ కోసం అయితే ఒక న్యూ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. 741 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇండియన్ నేవీకి సంబంధించి నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఇన్సెట్ 01/2024 అనమాట. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 20th జూలై అనమాట. 2024 10 AM అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 2nd August 2024 midnight అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి చార్జ్ మ్యాన్ అనమాట. అమ్యునియేషన్ వర్క్షాప్లో ఒక పోస్ట్ అయితే ఉన్నది. ఇంకా కూడా చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీలో ఒక 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే చార్జ్ మ్యాన్ మెకానిక్కి సంబంధించి ఒక 18 దాకా ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట 4 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇంకా డ్రాట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. మన ఫైర్ మ్యాన్ ఇవైతే ఎక్కువ ఉన్నాయన్నమాట. 444 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇంకా ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఒక 58 ఉన్నాయి. ఇంకా ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఒక 161 ఉన్నాయి. అలాగే పెస్ట్ కంట్రోల్ వర్కర్ అనమాట ఒక 18 దాకా ఉన్నాయి. కుక్ ఒక 9 దాకా ఉన్నాయి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఒక 16 దాకా ఉన్నాయి. టోటల్గా మనకి 741 వేకెన్సీస్ అయితే నోటిఫై చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషన్ అనమాట. తర్వాత మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది 20th జూలై 2024 అనమాట. ఇక్కడ మనకి ఫైర్ మ్యాన్ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 4th ఫ్రెండ్స్, మనకి ఫైర్ మ్యాన్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్తో పాటు బేసిక్ ఫైర్ ఇంజిన్ ఫైర్ ఫైటింగ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్తో పాటు మనకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ట్రేడ్స్ మ్యాన్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా 10th క్లాస్తో పాటు ITI అయితే ఉండాలన్నమాట. ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ట్రేడ్. అలాగే పెస్ట్ కంట్రోల్ వర్కర్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. అలాగే కుక్ కూడాను 10th క్లాస్తో పాటు మనకి ఇండియన్ కుకింగ్లో 1 సంవత్సరం పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే MTS అనమాట మినిస్ట్రియల్ వేకెన్సీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి. లేదంటే కనుక ITI ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. అలాగే ఇంకా అదర్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో చార్జ్ మ్యాన్ అమ్యునియేషన్ వర్క్షాప్కి సంబంధించి BSc లేదంటే డిప్లొమా అయితే కావాలి కెమికల్ ఇంజనీరింగ్లో. అలాగే ఈ చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా BSc లేదంటే డిప్లొమా అయితే ఉండాలి. EE కానీ ECE కానీ ME కానీ CE అనమాట ఏదో ఒక బ్రాంచ్లో. అలాగే చార్జ్ మ్యాన్ మెకానిక్కి సంబంధించి కూడా డిప్లొమా అయితే కావాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా BScతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇంకా డ్రాట్స్ మ్యాన్ ఏదైతే ఉందో 10th క్లాస్తో పాటు 2 years సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట ఈ యొక్క డ్రాట్స్ మ్యాన్ షిప్లో. లేదంటే ITI ఉన్నా కూడా ఈ యొక్క డ్రాట్స్ మ్యాన్ ITI దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఫీజుకి సంబంధించి SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 0 ఫీజు అనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిల్ కూడాను ఇంకా జనరల్ OBC EWSకి సంబంధించి 295 రూపీస్ ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్ మనకి ట్రేడ్స్ మ్యాన్ మేట్లో 161 వేకెన్సీస్ అయితే దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడైతే ఇచ్చారనమాట. టోటల్గా మనకి 44 ఇంకా ఉన్నాయన్నమాట. 64 ట్రేడ్స్ అయితే ఇక్కడ మనకి నోటిఫై చేశారు. వాటిల్లో మీరు ఏదో ఒక ట్రేడ్లో కనుక ITI చేస్తుంటే ఈ ట్రేడ్స్ మ్యాన్ మేట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కార్పెంటర్, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ అలాగే కోపా ఉంది. అలాగే సెంట్రల్ ఎయిర్ కండిషన్ ప్లాంట్ మెకానిక్ అలాగే దాదాపుగా అన్ని ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ యొక్క 64 అయితే అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒక దాంట్లో మీరు ITI చేస్తుంటే ట్రేడ్స్ మ్యాన్ మేట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి సెలక్షన్ కోసం ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 100 questions 100 marks అలాగే 1.5 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. ఇలాగ 25 marks ఈచ్కి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కింద మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అయితే ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ మనకి ఫైర్ మ్యాన్ అనమాట. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి 18 to 27 years ఏజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కుక్, ఇంకా పెస్ట్ కంట్రోల్ వర్కరు, ఇంకా ట్రేడ్స్ మ్యాన్ వీటన్నిటికీ 18 to 25 ఇయర్స్ అనమాట. అలాగే డ్రాట్స్ మ్యాన్, ఇది కన్స్ట్రక్షన్ కూడా 18 to 25 ఇయర్స్. అలాగే ఈ చార్జ్ మ్యాన్ అమ్యునేషన్ వర్క్ షాప్ కూడా, అలాగే చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ కూడా 18 to 25 అనమాట. ఇంకా చార్జ్ మ్యాన్ మెకానిక్, సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 30 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట SC ST OBC వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి షార్ట్ నోటీస్ అనమాట. మన ఎంప్లాయ్మెంట్ నోటీసులో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు అనమాట వీళ్ళు. జాయిన్ ఇండియన్ నేవీలో దాంట్లో అయితే మనకి 20th July 2024 అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఒక వేరే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్సెట్ 01/2024 ఏదైతే ఉంది సివిలియన్ స్టాఫ్ ఇన్ ఇండియన్ నేవీలో 741 వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట.